ఈ దేశంలో విశ్వకర్మలు ఎంత అద్భుతాలు సృష్టించారు సార్. ప్రతి ఒక్కరు వాళ్ళ వృత్తుల ద్వారా అద్భుతాలు చూపించారు ఇక్కడ భారతదేశంలో. కాబట్టి ఇది సోనేకి చిడియా అయింది. బ్రిటిష్ వాడు వచ్చి ఇక్కడ పాలించాడు అని అంటే వాళ్లకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజుకు పన్ను కట్టాల్సి ఉంటే కడతారు అంతే. ఏ రాజు అనేది రాజులు తెలుసుకోవాలా. కానీ బ్రిటిష్ కూడా ఎంత గొప్పోడు సార్. అసలు మన దేశంలో పండిన పంటకి వాడికి ఎవడో శిస్తు కట్టించుకున్నాడంటే వాడి అదేం బెదిరింపు, అదే అసలు నాకు అసలు అర్థం కాలేదు. కాదు మీకు నాకు అప్పుడప్పుడు మనోళ్ళు వచ్చారు సార్, వాళ్ళు మనకు రైల్వేస్ ఇచ్చారు కదా సార్, మనకు అది ఇచ్చారు కదా సార్, మనకి ఇది ఇచ్చారు కదా సార్, మంచి కల్చర్ ఇచ్చారు కదా సార్ అంటే నాకు నవ్వు వస్తుంటుంది. నేను అప్పుడప్పుడు ఈ కథ అక్కడక్కడ చెప్తుంటాను నేను. అంటే ఒక ఇంట్లో దొంగలు పడి అన్నీ దోచుకొని పోయారు. వాళ్ళు ఒక నిచ్చెన గుణపం తీసుకొని వచ్చారు. వీళ్ళు ఇల్లు గలవాడు వెళ్ళి ఉదయాన్నే పోలీసులకి చెప్పారు, అయ్యా మా ఇంట్లో దొంగలు పడ్డారని. పోలీసులు వచ్చి మొత్తం అన్నీ రాసుకున్నారు. వీళ్ళు దొంగలు వెళుతూ ఆ నిచ్చెన్ని ఆ గుణపాన్ని అక్కడే వదిలేసి వెళ్ళారు. పోలీసు వాళ్ళు చూసారా మీరు ఎంత అదృష్టవంతులో, దొంగలు వాళ్ళనిచ్చిన వాళ్ళ గుణపం ఎక్కడ వదిలేసి వెళ్ళారండి. సంపద అంతా పోయింది కానీ అట్లా దోచుకోవడానికి ఏర్పాటు చేసిన సదుపాయాలని వదిలిపోయారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు. దోచుకున్న సంగతి కనిపించలే. 700 నావలలో భారతదేశంలో దోచుకున్న సొమ్ముని కలకత్తాని ఇన్వైట్ చేసిన తర్వాత, అంటే బెంగాల్ని ఇన్వైట్ చేసిన తర్వాత 700 నావల్లో పంపించారు సంపదని. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తానండి. ఆ నావల్ని ఇక్కడే అద్దెకి తీసుకొని పంపించారు. ఇంకేముంది సార్, వీళ్ళు చెప్పే బొచ్చులో రైల్వేస్ కట్టారు, ఏదో రెడ్ ఫోర్ట్ కట్టారు, ఏదో పెద్ద పెద్ద భవనాలు కట్టారని చెప్పి. ఈరోజు ఈ దోపిడీదారులు లేకుండా కానీ ఉంటే భారతదేశం అసలు మీరు ఊహించలేరు. మామూలుగా మీకు నేను ఇందాక నుంచి చెప్తున్నది అదే. సపోజ్ అంటే ఇది ఏదో జరుగుతుందని ఇట్లని కాదు, పెద్ద ఉత్పత్తి కేంద్రాలు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి చిన్న గ్రామీణ వాళ్ళకి మెకనైజ్డ్ సిస్టమ్స్ ఇచ్చి వాళ్ళకి దాంట్లో తర్ఫీదునిచ్చి ఉత్పత్తులు చేయిస్తే అసలు ఎంత ఉత్పత్తి అవుతుందో ఆలోచించండి మీరు. ఎవడైనా ఒక పని కోసం మీ దగ్గరకు వస్తాడా? పని ఇప్పుడు ఇక్కడ అంటే ఆనాటి గ్రామీణ విధానంలో సెలవు రోజులు లేవు, పని గంటలు లేవు. నువ్వు 8 గంటలే పని చేయాలా, 7 గంటలే పని చేయాలా, లేవు. 6 నిమిషాలు ఇష్టం ఉంటే ఇంట్లో సార్ తిన్నాడు, ఒక గంట పడుకున్నాడు, మళ్ళీ లేచి కూర్చున్నాడు, పని చేసుకుంటున్నాడు. ఈ రోజుల్లో గోల్డ్ స్మిత్ కూడా చేసేది అదే, తింటాడు ఇంట్లోనే. మీరు ఆలయాల మీద శిల్పాలు చూసారా? చాలాసార్లు అనుకుంటుంటాం అసలు ఇది ఎలా సాధ్యం ఇది అని. ఆ శిల్పాలు మీరు అంటే గమనించాల్సిన విషయాలు గమనించండి. రైట్, శిల్పాలు అద్భుతంగా చెక్కారు, వాటికి ఆర్నమెంట్స్ ఉంటాయి చూడండి, దాని మీద కూడా ఉంటాయి. అవును, ఎంత అద్భుతమైన ఆర్నమెంట్స్ అంటే ఏంటి. మీరు ఆ ఆర్నమెంట్స్ని ఒక శిల్పి అక్కడ చెక్కాడనంటే ఆ ఆర్నమెంట్ని ఇక్కడ వాడేవాళ్ళనే కదా. అవును, అంత అద్భుతమైన ఆర్నమెంట్స్ని ఇక్కడ వాడేవాళ్ళని కదా. మరి ఎంత స్కిల్ ఉండేది. ఇప్పుడు మన వాళ్ళు చెప్తుంటారు, మనకు చరిత్రలో కూడా కనిపిస్తుంటుంది, 16 గజాల చీరని అగ్గిపెట్టెలో బట్టే అంత చీరని తయారు చేసేవాళ్ళు అని. ఇప్పటికీ చేస్తున్నారంట అలా. అసలు దారాన్ని ఇట్లా ఇచ్చేస్తారు. ఆలోచించండి ఒక్కసారి, వాళ్ళు ఎంత కౌంట్లో ఆ దారాన్ని తయారు చేస్తుంటారు. అప్పుడప్పుడు సరదాగా ఒక కథ కూడా చెప్తుంటారు. భారతదేశపు బట్టల్ని ధరించాలని ఒక రాణి కోరుకుందట. కోరుకొని ఆ రాణి బట్టలు తెప్పించుకుంటే ఆమె ఆ బట్టలు ధరించి చాలా ఆనందంగా సభలోకి వచ్చేసింది. ఇదేంది రాణి నగ్నంగా వస్తుంది అని చెప్పి సభికులందరూ ఆశ్చర్యపోయారంట.
బట్టలు వేసుకొని ఉంది ఆమె, అలా కానీ అంత సున్నితంగా ఉండేవి. ఉమ్, అది నిజమా కాదా అనేది కాదు, ఒక ఒక ఉపమానం అది. అంత అంత ఆ, బట్టలు అంత పలచగా ఉండేవి. మీకు హౌస్ ఆఫ్ కామన్స్లో ఒక అంటే అక్కడ డిబేట్స్ జరుగుతుంటాయి. ఒక బ్రిటిష్ అధికారి ఒక షాల్వాని తీసుకెళ్ళి ఇచ్చాడు. షాల్వా చాలా అద్భుతంగా ఉంది. ఈ షాల్వా నాకు 40 ఏళ్ల క్రితం ఇచ్చారు, ఈ షాలు నాకు 40 ఏళ్ల క్రితం ఇచ్చారు, ఇప్పటికీ కూడా దీని క్వాలిటీ తగ్గలేదు. ఇంకా చెప్పండి నాకు, ఇప్పుడు అసలు మనం ఊహించగలమా ఆనాటి హెరిటేజ్ చేశాను. సార్ ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే బ్రిటిషర్స్ వచ్చాడు, క్రిస్టియానిటీ ఇచ్చాడు, ఇస్లామిక్లు వచ్చారు, ముస్లిం అనే కల్చర్ని ఇచ్చాడు, లేకపోతే ఇది నడుస్తూ ఉంది. ఇంతకీ భారతదేశం పాకిస్తాన్ రెండు విడిపోతున్నప్పుడు ముస్లిం అంతా పాకిస్తాన్ అని చెప్పి బహిరంగంగానే మనం మాట్లాడుకున్నాం, హిస్టరీలో చదువుకున్నాం. మనం వచ్చేసరికి ఇండియన్ భారత్, ఈ భారతదేశంలో హిందువులు ఉంటారు అత్యధికంగా, ఉండేవాళ్ళు కొంతమంది, ముస్లిం పాకిస్తాన్కి వెళ్ళిపోతారు. బట్ ఈరోజు ఇండియాకి ఒక పెద్ద ముంపు ఏ రకంగా వస్తుంది అని అంటే మత మార్పిడులు చాలా అత్యధికంగా జరుగుతున్న దేశం కూడా, ఇన్ఫ్యాక్ట్ ఏ దేశంలో కూడా లేదనుకుంటా మత మార్పిడి, కేవలం ఇండియానే టార్గెట్గా కనిపిస్తూ ఉంది. ప్రమాదంగా కనిపించట్లేదా మన భారతదేశం యొక్క? కనిపించట్లేదా? కనిపించే సంఘటనలన్నీ దాని కారణంగానే జరుగుతున్నాయి. కారణం ఏమిటంటే దీని వెనక చాలా అంటే కుట్రకోణాలు దాగున్నాయి. ఇప్పుడు మీరు అంటే ఎవరికో ఒకరికి తెలిసే జరుగుతుంది ఖచ్చితంగా, దీని వెనకాల ఎవరో ఉన్నారు. ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు చెప్తాను నేను. అంటే నేను పేర్లు ఇట్లు ఇవన్నీ మాట్లాడను, మీకు నేను కొన్ని హింట్స్ ఇస్తా, మీరు ఆలోచించండి. ఈ దేశం రెండుగా విడిపోయింది. ఏ బేస్ మీద? మతం బేస్ మీద. మతం బేస్ మీద. అంతే సింపుల్గా చెప్పవచ్చా? ఇంకేమన్నా? అంతే. అంటే నాకు తెలియదు. లే మతం బేస్ మీద మీరు యు ఆర్ 100% కరెక్ట్. మరి మతం బేస్ మీద విడిపోయినప్పుడు ఇక్కడ ముస్లిమ్స్ ఎందుకున్నారు? అవును, నేను అదే అడుగుదామను. ఈజ్ ఇట్ నాట్ క్వశ్చన్? ఎస్. అండ్ మీకు 1946లో ఒక ఎన్నిక జరిగింది. ఇది ఆ ఎన్నిక మీకు ఈ రెఫరెండం ఫర్ ద డివిజన్ ఆఫ్ కంట్రీ, కంట్రీని అంటే దేశాన్ని రెండు ముక్కలు చేయడానికి అది ఒక రెఫరెండం. ముస్లిం లీగ్ అండ్ అప్పుడుండే సిస్టమ్ ఏందంటే, అంటే బ్రిటిషర్స్ సిస్టంలో 1946 చెప్తున్నాను, 1 year బిఫోర్. అప్పుడుండే సిస్టమ్ ఏంటంటే ముస్లిం ఏరియాస్లో ముస్లింలే నిలబడాలి, హిందువులు ఉన్న ఏరియాల్లో హిందువులే నిలబడాలి. హిందువులకు రిప్రజెంటేషను కాంగ్రెస్, ముస్లింలకు రిప్రజెంటేషను ముస్లిం లీగ్, జిన్నా, దీనికి గాంధీ. మీకు 94% ఆఫ్ ద ముస్లిమ్స్ ఇన్ ఇండియా ఓటెడ్ ఫార్ జిన్నా. 94%. ఐ కెన్ గివ్ యూ ద ఆనాటి డేటా అంతా మీకు ఇవ్వగలను. మరి ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు ఎంతమంది? వెరీ మినిమల్. ఇదే విషయాన్ని మన పటేల్ గారు నిండు సభలో మాట్లాడారు. వీళ్ళు రాత్రికి రాత్రి వీళ్ళ మనసులు ఎట్లా మారిపోయినాయి, ఒక్కసారిగా దేశం మీద ప్రేమ ఎట్లా పుట్టుకొచ్చింది అని ఆయన మాట్లాడాడు. ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. మీకు ఆయన వాయిస్ క్లిప్ కూడా నేను ఇస్తా. ఎందుకు ఉండిపోయారు ముస్లిం? మనోళ్ళు ఉండమన్నారు. ఇంకా ఎవరు ఆనాడు ఉన్నటువంటి నాయకులు?